సమానముగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన కృపణ కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల మా ప్రియములో తండ్రి, పరిశుద్ధమైన దేవాలయం స్తోత్రములు. మీరు అనుగ్రహించిన పరిశుద్ధ సమాజ కుటుంబం బట్టి నేను స్తుతిస్తున్నాం. 5వ దినంలో ప్రవేశపెట్టారు. దినాల్లో చెప్పిన పరిచయం అంతటి మీరు ఫలింపచేయం. ఉదయకాలం కుటుంబ ప్రార్థన కొరకై ప్రభు మిమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమకి వందనములు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. 10 నిమిషములు మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా బలహీనాన్ని బలపరచము, మీ ఆత్మాభిషేకం గ్రహించము, చక్కగా నిలబెట్టము. ప్రభా, నీ ప్రజలు మాకు ఏదో అవసరమో బయలుపరచు. వ్యర్థమైన ప్రతి మాట దూరపరుస్తారమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే కాబట్టి మొట్టమొదటి అర్హత మన జీవితాలు మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని విడల. మన పేరు ఎక్కడ ఉండాలంట? జీవగ్రంథంలో వ్రాయబడినట్లుగా ఉండాలి. కాబట్టి అన్నింటిలో పేర్లు రాసుకుంటున్నాం. కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి ఒక్కరికి ఏముండాలంట? బ్యాడ్జ్ ఉండాలి. కాబట్టి ఈ బ్యాడ్జ్ ఉంటే మనం ఎవరమని అర్థమవుతుంది? పరిశుద్ధ సమాజ కూటములకు వచ్చిన వారమని అందరికీ తెలుస్తుంది. లేకపోతే ఎవరమో అర్థము. కాబట్టి అందుకని అందరూ కూడా ఏం చేయించుకోవాలంట? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ లోకంలో చాలా స్థలాల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అయితే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడాలి. కాబట్టి ఈ గ్రంథం మరొక మాట గమనిస్తూ వచ్చినట్లయితే 21వ అధ్యాయంలోనే 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెను దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఈ జీవగ్రంథం పేరు ఏంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథం. కాబట్టి ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు ఏం చేయాలంట? వ్రాసుకోవాలి, వ్రాయబడాలి. కాబట్టి వ్రాయబడాలంటే యేసుక్రీస్తు వారు ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఏం చేస్తూ వచ్చింది అని మనం చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఈ సందర్భాలు ఇవన్నీ. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ 10వ వచనం మధ్య భాగంలో చూస్తే, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదరిని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఏం చేస్తూ వచ్చిందంట? వధింపబడిన వాడై, కాబట్టి రక్తము కాచి ఆయా వంశములోను భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. కాబట్టి వధింపబడాడు మొదట, తర్వాత రక్తము చిందించబడుతూ వచ్చింది రెండవది. ఇప్పుడు ఆ రక్తాన్ని ఏం చేశాడంటే మన కొరకు క్రయముగా చెల్లించాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఎరుగుదాం, మీరు 6వ అధ్యాయంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని. కాబట్టి దేవుడు మనల్ని కొన్నాడు. కాబట్టి అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునకు వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడుతురని మీరు ఎరుగుదరా. కాబట్టి దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యం ఎంతో శ్రేష్టమైనది.
కాబట్టి ఆ జీవ గ్రంథము లేదా ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు మనం ఏం చేయబడాలంట? పేరు వ్రాయబడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన జీవితంలో దాదాపుగా 5 దినాలు మరి ప్రవేశించాం 5వ దినంలో. కాబట్టి ఇంకా నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోతే ఈ మీటింగ్స్కి వచ్చిన ఉద్దేశం వ్యర్థమే, నీ సమయం వ్యర్థమే, కాబట్టి నీ డబ్బులు వ్యర్థమే. కాబట్టి ఇంకా నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే కాబట్టి ఒక దినాన్న అగ్ని గంధకంతో మండుగుండంలో పడవేయబడదు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడినట్లా వాడు అగ్ని గుండంలో పడవేయబడును. ఇది రెండవ ఈ మరణం తప్పించబడాలంటే కాబట్టి నీ పేరు రాసుకోవాలి. అందుకొరకై నీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది, అబద్ధములు జరిగించేది ఏది కూడా అందులో ప్రవేశపెట్టబడదు. కాబట్టి ఆ శ్రేష్టమైన పునాదులు గల ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే మొట్టమొదటి అర్హత మన పేరు ఆ జీవగ్రంథమందు. ఏ జీవగ్రంథం అంటే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడుట చాలా అవసరం. అందు చిన్న తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నా పేరు జీవగ్రంథమందు రాయమని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడే నీ పేరు రాస్తాడు. ఇదే మికిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి ఈ చిన్న తీర్మానము నేను ఆ జీవితంలో ఆ భయంకరమైనటువంటి ఆ రెండవ మరణం పొందకుండా మనల్ని ఏం చేస్తుందంటే అది తప్పించేది ఉంటుంది, కాపాడేదిగా. లేకపోతే యుగములు అగ్ని గంధకంతో మండుగుండంలో కాలవలసింది. రెండవది మరి పేరు రాసుకుంటే సరిపోతుందా అని మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు గమనిస్తూ వచ్చినట్లయితే క్లుప్తంగా ముగించుకుంటాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చివరి భాగంలో ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా. కాబట్టి ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా మనం ఎలా ఎంచుకోవాలంటే నష్టముగా ఎంచుకునే వాళ్ళ వారంగా ఉండాలి. అంటే ఈ లోకంలో ఏది కూడా మనది అన్నట్లుగా మనం ఏం చేయకూడదు, భావించకూడదు. అన్నిటినీ మనం నష్టంగా ఎంచుకోవాలి. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన లాభం కొరకు మనం ప్రయాసపడితే ఆ పర సంబంధమైన ఆ శ్రేష్టమైన దేశాన్ని మనం ఏం చేస్తాము, పోగొట్టుకుంటాం. ఒకసారి ఒక ఇద్దరు పరుగు పందెంలో పరిగెత్తు ఉన్నారంట. పరిగెత్తున్న సమయంలో ఇద్దరు పోటాపోటీ పరిగెత్తున్నారు, చాలా వెనకబడిపోయారు. ఒక ఆయన తన జేబులో ఉన్నటువంటి డబ్బు కట్ట తీసి తనతో పాటు వెళ్ళే అతని ముందు వేసాడంట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ వ్యక్తి దానికోసం వంగాడు, ఈలోపు ఈ వ్యక్తి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి దాన్ని నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడలా. అందుకని పొందవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పరుగు పందెంలో విజయాన్ని తను ఏం చేశాడు, కోల్పోయిన వాడు ఉన్నాడు, ఓటమి పాలైన వాడు కూర్చున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధం వాటన్నిటిని కూడా మనం ఎలా ఎంచుకోవాలి, సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. కాబట్టి అబ్రహాము అది చేస్తూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో కాబట్టి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు. కాబట్టి వాటన్నిటిని కూడా లాభముగా ఎంచుకుంటే తను వెళ్ళి ఉండేవాడు కాదు. కాబట్టి మనం కూడా ఈ లోక సంబంధం కొన్ని విడిచిపెట్టడానికి, నష్టముగా ఎంచుకోవడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి. మొదట రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు మన జీవితాలు ఏం చేయాలంటే ఈ లోక సంబంధమైనవి మనల్ని నష్టపరిచే వాటన్నిటిని కూడా ఏదైతే ఆటంకపరుస్తుందో పరలోక రాజ్యం చేరకుండా వాటన్నిటిని కూడా ఎలా ఎంచుకోవాలంట, పెంటతో సమానముగా ఎంచుకోవాలి. కొన్నిసార్లు సంఘాల్లో మనము వాటికి ప్రాముఖ్యతనిస్తాము. బంధువులకు ప్రాముఖ్యతనిచ్చేవారు కొంతమంది, అయితే ప్రాంతానికి ప్రాముఖ్యతనిచ్చేవారు కొంతమంది. మా ప్రాంతం వారు ఎంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం, కాబట్టి మా బంధువులు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అని చెప్పి వీటికి ప్రాముఖ్యతనిచ్చి నష్టపరుచుకునే పరిస్థితులు. కాబట్టి అలా కాకుండా వాటన్నిటిని కూడా ఎలా ఎంచుకోవాలంటే పెంటతో సమానముగా ఎంచుకోవాలి. తర్వాత మూడవదిగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై. కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైన దేశంలో నీవు నేను ప్రవేశించాలంటే కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే
వెనుకున్న వాటిని ఏం చేయాలంట? మర్చిపోవాలి. కాబట్టి ఇంకా అబ్రహాము వాటన్నిటి కూడా మర్చిపోయినట్లు మనం కూడా మర్చిపోవాలి. కాబట్టి చాలాసార్లు మర్చిపోవడానికి ఇష్టపడం. ఆది కాండంలో మనం చూస్తే లోతు భార్య ఏం చేస్తూ వచ్చిందంట. కాబట్టి వెళుతూ వెనుతిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనము చూడవచ్చు. ఆది కాండం 19వ అధ్యాయము ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇక్కడ లోతు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే 26వ వచనం, 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయన. కాబట్టి మన జీవితంలో సత్యం ఏమిటంటే, కాబట్టి మనము వెనుకున్న వాటిని అన్నిటిని కూడా ఏం చేయాలంట? మర్చిపోవాలి. చాలాసార్లు ఈ మర్చిపోయే విషయంలో మనం ఎంతో లోపాన్ని కలిగి ఉండేవారం కనపడుతున్నాం. అలా కాకుండా ఆ వెనుకున్న వాటి అన్నిటిని కూడా మనం మర్చిపోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఫిలిస్తీన్లో మందసాన్ని మరి ఆ బండి మీద కొత్త బండి చేయించి ఆ బండి మీద మందసాన్ని పెట్టి వారు పంపిస్తున్న సమయంలో అవి ఏం చేస్తూ వచ్చాయంటే, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం, 6వ అధ్యాయము ఇక్కడ చూస్తూ వచ్చినట్టు 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దార్లు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు. కాబట్టి వెనక ఏమున్నాయి? వాటి పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని లోపల కట్టివేసిన వారు కనబడుతున్నారు. కాబట్టి ఆ క్రొత్త బండి చేయించి ఆ బండి కట్టి వాటి దూడలను ఏం చేశారంటే 7వ వచనంలో వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. కానీ ఎప్పుడు బండి కట్టబండి కావు ఇవి ఆవులు. అదే సమయంలో వీటికి పిల్లలు ఉన్నాయి. అలవాటు లేని ఆ బండిని అవి మోసుకుంటూ అవి వెళ్ళిపోయినట్టు మనం చూడవచ్చు. అవి వెనుక తిరిగినట్లుగా మనకు కనబడవు. కాబట్టి రాజమార్గంలో చక్కగా వెళ్ళిపోయినాయంట. కాబట్టి ఈ పశువులే అంత చక్కగా వెనుకున్న వాటి వైపు చూడకుండా ముందుకు వెళ్ళింటుండగా ఆయన ప్రజలుగా మన జీవితాల్లో రక్షణ పొందిన వారం మరి ఎక్కువగా మనం ఏం చేయకూడదంటే ఆ వెనుకున్న వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. చాలాసార్లు వెనుకున్న వాటి మీద దృష్టి పెట్టి మనం కూడా నష్టపరుచుకుంటున్నాం. లోతు భార్య వెనుతిరిగి తీసి ఏం చేసిందంటే ఉప్పు స్తంభమాయను. కాబట్టి మన జీవితాల్లో ఈ ఆవుల వలె మనము కూడా ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే రాజమార్గంలో చక్కగా మనము వెళ్ళాలి. కాబట్టి మనం అలా వెళ్ళుడు ద్వారానే ఎక్కడికి పోగలము? పరలోక రాజ్యంలో లేదా ఆ శ్రేష్టమైనటువంటి పునాదులు గల పట్టణంలో మనం ప్రవేశించే వారు ఉంటాం. ఎవరు పడితే వారిని పట్టణంలోనికి ఏం చేయరు? రానివ్వరు. మొట్టమొదట నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. రెండవది సమస్తమును ఎలా ఎంచుకోవాలంట? నష్టముగా. ఎంత నష్టముగా అంటే పెంటతో సమానముగా వాటిని ఏం చేయాలంట? ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది ఏమిటంటే వెనుకున్న వాటిని ఏం చేయాలంట? మర్చిపోవాలి. ఒకవేళ మర్చిపోకుండా వాటి మీద దృష్టి పెడితే, ఒకవేళ కమ్యూనికేషన్కి వచ్చి మన జీవితాల్లో మనం ఇంటి దగ్గరే మన మనసు అంతా ఉంటే ఏం చేయలేము. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైన ఆహారాన్ని మనం ఏం చేయలేము, పొందలేము. కాబట్టి దృష్టి అంతా అక్కడే ఉంటుంది. కేవలము బాడీ మాత్రము ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది తిరుగుతూ ఉంటుంది. ఇంటికాడ పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడో, లేకపోతే ఇంకా అవి ఏమైపోయినాయి, పశువులు ఏమైపోయినాయో, లేకపోతే ఇంకేమైపోయినాయో. కాబట్టి ఇంటి మీద దృష్టి పెడితే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ కాన్యుగేషన్ రావటం వలన ప్రయోజనము లేదు. కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలి? మనము మర్చిపోయి. కాబట్టి ఈ 6 దినాలు చక్కగా ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభు మన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో వాటి మీద దృష్టి పెట్టినప్పుడు కాబట్టి మనము ఆత్మీయంగా మేలు పొందేవారు ఉంటాం. అదే సమయంలో ఆ పునాదులు గల పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే నీవు నేను ఆ వెనుకున్న వాటిని ఏం చేయాలంట? మర్చిపోవాలి. కాబట్టి అలా మర్చిపోయినటువంటి ఆ ఆవులు కాబట్టి ప్రభువుకు మహిమను తీసుకుని వచ్చినాయి. ఆ మర్చిపోయినటువంటి లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభమైనట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఎరిగి ప్రభువులు మన జీవితాల్లో మనము వేటిని చూస్తున్నాము, కాబట్టి మర్చిపోతున్నామా లేకపోతే వాటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఒకవేళ అలా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన జీవితంలో చేరవలసిన ఆ పట్టణంలో మనం ఏమాత్రము ప్రవేశించం. తర్వాత 4వది మనం గమనిస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 101వ కీర్తన, కీర్తనలు 101వ కీర్తన 6వ చరణం. కీర్తనలు 101 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను
కనిపెట్టుచున్నాను. కాబట్టి ఆయన దగ్గర ఉండాలంటే ఆయన ఉండే పట్టణంలో మన కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణంలో ఎవరుంటారు? మనతో పాటు ప్రభు ఉంటాడు. ఆయనతో కూడా మనం ఉండాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులమై ఉండాలి. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేనేం చేస్తున్నానంటే కనిపెట్టుచున్నాను. కాబట్టి నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రభు చూస్తూ ఉన్నాడు. నమ్మకస్తులు ఎవరున్నారని ఆయన కనిపెట్టేవాడు కనపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం నమ్మకస్తులుగా లేనటువంటి వారు కనపడుతూ ఉంటాం. ప్రభు ఆకాశం ఉందన్నాడు, ఆయన సమస్తమును పరిశీలన చేయుచున్నాడు. ఆయన దృష్టికి కనబడని, హెబ్రీ పత్రిక 4:13 ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియో లేదు. మనము ఎవనికి లెక్క అప్పగించవలనో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నాడు. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో ఆయన చూస్తున్నవాడు కనబడుతున్నాడు. ఆ నమ్మకస్తులకి ఏముంది అర్హత అంటే ఆయన దగ్గర ఉండే అర్హత ఏర్పాటు చేయడానికి. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి అని చెప్తూ ఏం చేస్తూ వచ్చాడంటే, నిన్ను అనేకమైన యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. కాబట్టి అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెంలో నమ్మకముగా. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. యజమాని సంతోషంలో, ఆ శ్రేష్టమైన ఆ పరలోక రాజ్య పట్టణంలో ఆయనతో కూడా సంతోషంలో, ఆ సంతోషంలో పాలు పొందాలంటే ఈ లోకంలో దేవుడు అప్పగించిన ఏ పనైనా మనం ఎలా చేయాలా? నమ్మకంగా చేయాలి. కాబట్టి వారిని ఎక్కడ ఉంచుతాడంటే ఆయన యొద్ద ఉంచుకునేవాడు కనపడు. ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులమై ఉండాలి. కాబట్టి మోషే గురించి రాయబడుతూ వచ్చింది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కానీ మోషే దేవుడు అప్పగించిన ఆ పని అంతట్లో కూడా ఎంతో నమ్మకంగా జరిగిస్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, దానియేలు 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము చివరి భాగం మనం చూస్తూ వచ్చినట్లయితే, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక. కాబట్టి దానియేలు అంత నమ్మకంగా అప్పగించినటువంటి ఆ పనులన్నీ సరైన రీతిలో అతను నిర్వహించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఏ తప్పిదాన్ని అతను చేసినటువంటి వాడు కాడు. కాబట్టి అంత నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అతను లేని సమయంలో, లేకపోతే మిగిలిన వారు ఏం చేస్తూ వచ్చారంటే ఏదైనా నేరం మోపాలని చెప్పేసి అతను లోపాన్ని కనిపెట్టడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఒకసారి నేను చదువుకునే సమయంలో రూమ్లో ఉన్నప్పుడు, కాబట్టి నా మీద ఒక నేరం మోపారు అనమాట. ఎవరికి డబ్బులు పోతే నేను కొత్తగా రూమ్కి వెళ్ళాను, నా మీద నేరం మోపారు. నేను లేని సమయంలో ఏం చేస్తూ వచ్చారంటే నా పెట్టి అంతా తీసేసి, ట్రంకు పెట్టి ఉండేది కాలేజీలో హాస్టల్ రూమ్లో ఉంటే, ఆ పెట్టి తీసి అన్నీ ఎతికేశారు, బట్టలన్నీ. నేను ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ, రూమ్కి వచ్చి చూసుకున్నప్పటికీ నా పెట్టిలో బట్టలన్నీ చిందరవందర పడి ఉండేవి. పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో, రూమ్లోంచి పంపించేస్తారేమో అని వారిని నేను అడిగలా, ప్రశ్నించలా. కొంతకాలం అయిన తర్వాత వారికి అర్థమైంది ఎవరు దొంగిలించారో ఆ డబ్బులు అర్థమైంది. అప్పుడు నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నిన్ను తప్పుగా భావించి నా గురించి శకునం చూసేవాళ్ళ దగ్గరికి కూడా పోయారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా పోయి నేను ఎవరు తీసారో డబ్బులు అని చెప్పేసి అక్కడ అడిగించిన వారు ఉంటున్నారు. కాబట్టి ఏం దొరకలా. అందుకనే నన్ను దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతూ వచ్చిన వారు కనపడుతున్నారు. కాబట్టి మనుషులు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే మనము నమ్మకంగా ఉండాలి. దానియేలును అలాగే ఎంతగా పరిశ్రమ చేసి ఉంటుంటారు. బహుశా 24 hours తన మీద దృష్టి పెట్టి ఎక్కడ దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతాడా అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు బహుశా. అయితే దానియేలులో ఏం దొరకలేదంట, ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక. అందుకని దేవుని పద్ధతిలో ఏమో దొరుకుతాడని చెప్పేసి అలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ మన జీవితంలో సత్యం ఏమిటంటే, ఆ యొక్క పునాదులు గల పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే మన జీవితాల్లో మన పేరు మొట్టమొదట ఎక్కడ రాయబడాలా? జీవగ్రంథంలో రాయబడాలి.
రెండవది లోక సంబంధమైన వాటన్నిటిని కూడా మనం ఎలా ఎంచుకోవాలి? సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. తర్వాత వెనుకున్న వాటిని ఏం చేయాలి? మనము మర్చిపోవాలి. తర్వాత ఎలా ఉండాలంట? నమ్మకస్తులమై ఉండాలి. మోషే, దానియేలు ఈ రీతిగా వారు నమ్మకస్తులు కనబడుతూ వచ్చారు. 5 తలాంతులు గలవాడు, 2 తలాంతులు తీసుకున్నటువంటి వారు ఎంతో నమ్మకస్తులుగా ఉంటూ వచ్చారు. 1 తలాంతు తీసుకున్నవాడు నమ్మకస్తుడు. అందుకనే అది కూడా ఏం చేయబడుతూ వచ్చింది? అతని యొద్ద నుండి తీసివేయబడి ఆ యొక్క మొట్టమొదట 5 తలాంతులు ఇచ్చిన వానికి ఇవ్వటం జరుగుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో సత్యం ఏమిటంటే, మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే, ఆ పునాదులు గల పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే నీవు నేను ఆ నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించే వారముగా ఉండాలి. తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరొక సందర్భానికి మనం వెళ్ళినట్లయితే, కాబట్టి 14 వచనం, 3వ అధ్యాయం 14 వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే, గురి కలిగి జీవించే వారంగా ఉండాలి. కాబట్టి మన గురి గమ్యము కాబట్టి ఏమై ఉండాలా? పునాదులు గల ఆ పట్టణమై ఉండాలి. ఆ గురి మనం కలిగి ఉంటేనే. కాబట్టి ఆ గురి లేకుండా మనం పరిగెత్తడం వల్ల ప్రయోజనము లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఇక్కడ రాయబడిన సంగతి చూస్తూ వచ్చినట్లయితే 26 నుండి, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోబరచుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడిన సంగతి చూస్తూ వచ్చినట్లయితే, నేను మరి గురి చూడని వాని వలె పరిగెత్తువాడను, గురి కలిగి పరిగెత్తాలి. నేను చదువుకున్న సమయంలో అక్కడ ఏ గురి లేదు, ఏదో చదువుకుంటున్నాను, కాలేజీకి వెళ్తూనే వస్తున్నాను, డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి అప్పటి వరకు నాకు ఏ గురి లేదు, ఎందుకు చదువుకుంటున్నాను దేనికి అనేది లేదు. ఈలోపు నా తోటి స్నేహితుడు, నాకంటే చిన్నవాడు, 1 సంవత్సరం చిన్నవాడు, తను ర్యాంక్ తెచ్చుకున్నాడు. బీఎడ్ ఎంట్రన్స్లో ర్యాంక్ తెచ్చుకుని మరి బీఎడ్ చేశాడు తను. కాబట్టి అప్పుడు నాకు ఒక గురి ఏర్పడుతూ వచ్చింది. వాడు నాకంటే డల్గా ఉంటాడు, నేనే డల్ అంటే వాడు నాకంటే డల్గా ఉంటాడు చదువుల్లో. కాబట్టి వాడికి ర్యాంక్ వచ్చింది, నాకెందుకు ర్యాంక్ రాకూడదు అని చెప్పి నేను చదవటం మొదలుపెట్టాను. అప్పుడు చాలా కఠినంగా ఉండేది, ర్యాంక్ రావాలంటే లక్షల్లో ఉండేది అన్నమాట రాసేవాళ్ళు ఎగ్జామ్ ఎంట్రన్స్. కాబట్టి నేను కూడా కష్టపడి గురి కలిగి ఏం చేస్తూ వచ్చాను, ఎట్లయినా సరే నేను ర్యాంక్ సంపాదించుకోవాలని చెప్పి నేను ప్రయాసపడుతూ వచ్చాను. ఎప్పుడైతే ఆ గురి నేను కలిగి ఉన్నానో, దాదాపు 4 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను రాస్తున్నాను, కానీ ఏదో రాస్తున్నాను ఎంట్రన్స్, లక్షల్లో ర్యాంక్ వస్తుంది, వేలలో ర్యాంక్ వస్తుంది. ఆ సంవత్సరం ఎప్పుడైతే గురి కలిగి నేను ప్రారంభిస్తూ వచ్చానో నాకు ర్యాంక్ 1116 వచ్చింది ర్యాంక్. కాబట్టి 1,80,000 మంది రాస్తే 1116 ర్యాంక్ నాకు వచ్చింది. కారణం ఏంటంటే, గురి కలిగి ఉండటం ద్వారా మనం ఏం పొందగలము? విజయవంతులుగా కాగలం. కాబట్టి గురి లేకుండా ఏదో వచ్చాము వెళ్ళాము, లేకపోతే ఏదో చదివాము, యవనస్తులారా, కాబట్టి ఏదో చదువుతున్నాము, వెళుతున్నాము, కాలేజీకి వస్తున్నాం, మనల్ని మమ్మల్ని చదివిస్తున్నారు అని కొంతమంది వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే, ఇక్కడ రాయబడిన సంగతి చూస్తూ వచ్చినట్లయితే, గురి చూడని వాని వలె మనం పరిగెత్తు వారముగా ఉండకూడదు. మనం గురి కలిగి ఉండాలి. దేని మీద గురి కలిగి ఉండాలి? అబ్రహాం ఏం గురి కలిగి ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణం మీద తను ఏం కలిగి ఉన్నాడంటే, తను గురి కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మనము కూడా విజయవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, మన జీవితాల్లో మనము ఏం కలిగి ఉన్న ప్రభు కోరుతానంటే, ఆ గురిని మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. చాలాసార్లు గురి లేకుండా ఏదో బ్రతుకుతున్నాం, ఏదో పుట్టాం పెరిగాం, కాబట్టి ఎందుకు తింటున్నాం, ఎందుకు త్రాగుతున్నాం, దేనికి బ్రతుకుతున్నామో అర్థం కాని జీవితంలో కొంతమంది ఏదో కొనసాగుతూ ఉంటాం. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి మందిరానికి వస్తున్నాం. ఇలా కాకుండా ఒక గురిని కలిగి మనం జీవించడానికి మనం సిద్ధపరచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రవేశాన్ని కల్పించేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉన్నాను ప్రభు కోరుతున్నాడంటే, ఆ గురిని కలిగి జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలి. తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే మరొక మాట గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచను. ఇక్కడ చక్కని మాట గమనిస్తే దేవుని ప్రజలతో ఉండాలని భావించాడు. కాబట్టి ఐగుప్తు ప్రజలతో ఉండాలనుకోలేదు. ఐగుప్తులో సకల భోగాలు ఉన్నాయి, మంచి పేరుంది, ఫరో కుమార్తె కుమారుడని పేరుంది, కాబట్టి కావలసినటువంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే వాటిని అనుభవించడానికి మోషే ఇష్టపడలేదు. కానీ మోషే ఏమి కోరుకున్నాడంటే దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టి మనం ఎవరితో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, లేదా పునాదులు గల పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని ప్రజలతో మనం సహవాసం కలిగి ఉండాలి. చాలాసార్లు సహవాసము అన్యమైన వారితో మనం సహవాసం కలిగి ఉంటాం. కాబట్టి మనం అనుకుంటాం, నేనేం పర్లేదు, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను తప్పిపోను, నేను బాగుంటానని మనం అనుకుంటాం. కానీ కాబట్టి కొన్నిసార్లు వారి దారిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కీర్తనలు 106వ కీర్తన 106వ కీర్తన 35వ చరణం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి. కాబట్టి ఎవరితో సహవాసం చేశారు ఇశ్రాయేలీయులు? దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా అన్యజనులతో వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు సహవాసం చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి మనము ఎవరితో సహవాసం చేయకూడదు? లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేయకూడదు. మన సహవాసమైన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి. కాబట్టి వీరు ఇశ్రాయేలులో అలా సహవాసం చేయని కారణం వారు నష్టపోయారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో వారు విందులకు పిలిస్తే, వారి దేవతల పూజలకు పిలిస్తే వీరు వెళ్ళి, కాబట్టి వారు పెట్టిన భోజనం తిని వాటికి మొక్కి నష్టాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చారు. ఇశ్రాయేలులో పాడిన నష్టాన్ని వారు కలిగిస్తూ వచ్చారు. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవుని ఉదయం ప్రభు రాబోతున్నాడు, ఆయన సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి ఆ సంఘంలో నీవు నేను నిలిచి ఉంటేనే, ఆ సహవాసంలో నీవు నేను ఉంటేనే ఆ యొక్క పునాదులు గల పట్టణంలో మనము ప్రవేశిస్తాం. చివరిగా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. సమయము మరి కొద్ది సమయం కాబట్టి మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో మరొక మాటకు వెళ్ళినట్లయితే మరొక మాట రాయబడుతూ వచ్చింది. అక్కడ 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే మిగిలిన విషయం పక్కన పెడితే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు అంటే పరిశుద్ధత కలిగినటువంటి వారు మాత్రమే ఏమవుతారంట? ఆ యొక్క పట్టణంలో ప్రవేశించే వారుగా కనబడతారు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. కాబట్టి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అందుకనే ఈ పరిశుద్ధత కలిగి ఉండే విషయంలో చాలాసార్లు మన మీద రకరకాల బురదలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా వారు తెల్లని వస్త్రం ధరించిన వారు కనబడుతున్నారు. అక్కడ 13వ వచనంలో వీరెవరు ఎక్కడి నుండి వచ్చినారు అని అడిగితే, కాబట్టి అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగో సెలవిచ్చి చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నరి. కాబట్టి వారు అనేక శ్రమలు అనుభవించి, కాబట్టి ఎప్పటికప్పుడు తమను తాము ఏం చేసుకుంటూ వచ్చారంటే పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధత కలిగిన వారే ఎక్కడ ప్రవేశిస్తారంటే ఆ యొక్క పునాదులు గల పట్టణంలో వారు ఏం చేస్తారంట? ప్రవేశించేవారు. నిషిద్ధమైనది అసహ్యమైనది ఏది కూడా అందులో ప్రవేశపెట్టబడదు. కాబట్టి మన జీవితంలో సత్యం ఏమిటంటే మనం ఎప్పటికప్పుడు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకొరకై కొన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆయనను మరి క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఎవరు? మోషే.
అయితే శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకని దేవుని వాక్యం చూస్తే అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడ చేరాలంట? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తల కార్యం 14:22 చివరి భాగంలో. కాబట్టి మన జీవితాల్లో ఈ సత్యాన్ని గుర్తెరిగిన వారమై దేవుడు మన కొరకు ఆ యొక్క పట్టణాన్ని ఆయన సిద్ధపరచుంచునిగా ఆ శ్రేష్టమైన పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే మొట్టమొదటి మన పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. రెండవది ఏం చేయాలా? దేవుని కొరకు సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మూడవది వెనుకున్నవి మర్చిపోవాలి. నాలుగవది గురి కలిగి జీవించాలి. ఐదవది దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండాలి. అలాగే నమ్మకస్తులమై ఉండాలి. పరిశుద్ధత మనము కలిగి ఉండడం ద్వారా ఎక్కడ ప్రవేశపెట్టబడతాము? పునాదులు గల ఆ పట్టణం. లేకపోతే ఎంత నష్టమో తీర్మానం చేసుకున్న వారమై అలా ఉండటాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఇంకా నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే ఏదైనా చిన్న తీర్మానం చేసుకో. ప్రభు నీ పేరు కూడా జీవగ్రంథంలో రాస్తాడు. లేకపోతే అగ్ని గంధకంతో మండుగుండంలో ప్రవేశపెట్టబడతాం. ప్రార్థన చేస్తాం.